సిరీస్లో ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 25 పాయింట్స్ చెక్ చేసి మరీ తీసుకోండి. తీసుకోలేదనుకో మీ ల్యాప్టాప్ దొబ్బేస్తుంది. సో నెంబర్ 1 వచ్చేసి బ్యాటరీ ఎలా ఉందో తెలుసుకోవాలి. సింపుల్గా దీనికోసం మీరు ఆ ల్యాప్టాప్లో విండోస్ ఆర్ని క్లిక్ చేయండి. CMD అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశారు అనుకోండి, కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పవర్ CFG /బ్యాటరీ రిపోర్ట్ అని టైప్ చేయండి. కంగారు పడకండి, ప్రాంప్ట్స్ అని నేను PDF లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో బ్యాటరీ రిపోర్ట్ టైప్ చేయగానే మనకు ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడే చూపిస్తుంది, లేదంటే ఒక పాత్ అనేది ఇస్తుంది లింక్. ఈ లింక్ మీరు సింపుల్ గా C కార్డ్ నుంచి కాపీ చేసి డైరెక్ట్ వెబ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసినా సరిపోతుంది. లేదనుకోండి ఆ స్పీసీలోకి వెళ్ళి ఆ లింక్ ని అక్కడ పేస్ట్ చేశారనుకోండి, మనకు ఆ బ్యాటరీ రిపోర్ట్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది. బ్యాటరీ అనేది 80% ఎబో ఉంటేనే పర్చేస్ చేయండి, లేదంటే వద్దు. ఎందుకంటే మళ్ళీ బ్యాటరీ ఖర్చు ఒక 4 నుంచి 5,000 పెరిగిపోతుంది. నెంబర్ 2 SSD లేదా HDD ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. దీనికోసం మీరు ఎక్కడైనా సరే ల్యాప్టాప్ లో షిఫ్ట్ బటన్ ని క్లిక్ చేసి మౌస్ తో రైట్ క్లిక్ ని క్లిక్ చేశారనుకోండి, గెట్ పవర్ షెల్ విండో హియర్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే పవర్ షెల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ -ఫిజికల్ డిస్క్ అని క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ కూడా హెల్దీ కనిపిస్తుంది. అంత మాత్రాన ఇది హెల్దీగా ఉన్నట్టు కాదు. దీన్ని ఇన్ డెప్త్ గా టెస్ట్ చేయాలంటే మీరు క్రిస్టల్ డిస్క్ ఇన్ఫో అనే చిన్న అప్లికేషన్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు రన్ క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్ గా డిస్క్ ఇన్ఫో కనిపిస్తుంది. హెల్దీ అనేది 80% ఎబో ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. అండ్ అలాగే టెంపరేచర్ ఉంటుంది, ఇది 55°C కన్నా తక్కువ ఉంటేనే తీసేసుకోండి. అలాగే ఇక్కడ మనకు పవర్ ఆన్ అవర్స్ అని ఉంటుంది, ఇది 20,000 కన్నా తక్కువ ఉంటే తీసేసుకోండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరు కోపం వస్తే ఆ ల్యాప్టాప్ ని మీద నుంచి కిందికి కిందికి వేస్తారు కదా కోపంలో, సో అక్కడ మనకు కీబోర్డ్ సెక్షన్ ఉన్న స్క్రీన్ అయితే డ్యామేజ్ అయి ఉంటుంది. సో మీరు ఆ ల్యాప్టాప్లో యూట్యూబ్ వీడియోని ఓపెన్ చేసి స్క్రీన్ పిక్సెల్ చెకర్ 4K అని టైప్ చేసి ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేయండి. ఆ స్క్రీన్ మొత్తం ఫుల్ కలర్స్ వచ్చిందనుకో ఓకే, లేదు ఏదైనా ఒక మూలకి చిన్న చిన్న వైట్ డాట్స్ ఆర్ బ్లాక్ డాట్స్ వచ్చినట్టయితే అక్కడ స్క్రీన్ పిక్సెల్ డెడ్ అయినట్టు, ఆ ఒక స్క్రీన్ అనేది అక్కడ పనిచేయదని అర్థం. సో నేను చెప్పింది 3 ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను 25 చెక్ పాయింట్స్ అన్ని కలిపి ఒక PDF అయితే చేశాను. ఆ PDF మీకు కావాలంటే సింపుల్గా కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారు? ఏదో ఒకటి కామెంట్ చేయండి, నేనైతే పంపిస్తాను. సారీ, ఒకవేళ మీరు ఈ వీడియోని యూట్యూబ్ నుంచి చూసినట్లయితే ఖచ్చితంగా మీరు పిన్ కామెంట్స్ క్లిక్ చేయండి, మీకు ఆ డాక్యుమెంట్ లింక్ అయితే వచ్చేస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్